2024 ఎన్నికల తర్వాత ఇప్పటికే విశాఖ వైపు యావత్ భారతదేశంతో పాటు వివిధ దేశాలన్నీ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. మొన్న వచ్చిన గూగుల్ డేటా సెంటర్తో కలిపి ఇప్పటికే 10 లక్షల కోట్ల రూపాయల వరకు భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కేంద్రంగా విశాఖకి పరిమితం అవుతా ఉన్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం ఈ సిఐ సమిట్ ద్వారా విశాఖ మరో అడుగు పెరిగిందని చెప్పుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఇదే అంశాలపై మనతో మాట్లాడేందుకు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలాంటి అభివృద్ధిని చూడబోతోంది ఆంధ్ర రాష్ట్రం? కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రజల అండతో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇన్వెస్టర్స్ కోసం చాలా ప్రయత్నాలు చేసినటువంటి సందర్భంలో ఇవాళ కొన్ని పాలసీస్ మనం తీసుకున్నాం. ఈ పాలసీస్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయాలకి అదనంగా మనం కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కొన్ని వాళ్ళకి ఇన్సెంటివ్స్ కానీ కొన్ని పర్మిషన్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని సరళీకృతం చేయటమే కాకుండా కొన్ని రిఫార్మ్స్ కూడా మనం చేసుకున్నాం. చట్టాల్లో కొన్ని రిఫార్మ్స్ కూడా చేసుకోవడం వల్ల వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి రక్షణ ఉంటుందనే లక్ష్యంతో ఇవాళ వాళ్ళందరూ కూడా రావడం కూడా జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుందని ఎవరు ఊహించలే. దగ్గర ఇప్పటికి ఒక 10 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఆల్రెడీ మనకు వచ్చున్నాయి. ఇప్పుడు ఈ సమిట్లో దగ్గర 10 నుంచి 15 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లకి ఎంఓఏలు కూడా జరుగుతుంటే ఇక్కడ కూడా చాలా స్క్రూటినీ చేసి జరిగే కార్యక్రమాల్లో ఉన్నటువంటి కంపెనీస్ని ఇక్కడ తీసుకోవడం కూడా జరిగింది. ఇది నిజంగా చాలా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నటువంటి నమ్మకం. ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు బాబు గారు. ఆయన విజనే ఇవాళ ఇంత ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడానికి గల కారణం. రేపు రాబోయే కాలంలో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్, కేవలం ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అటు ఆర్థికంగా రాష్ట్రం బలపడాలా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంతో భాగంగా ఇవన్నీ కూడా కండక్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఏదైతే 2019 ఎన్నికల తర్వాత జరిగినటువంటి సమిట్లో కేవలం ఎంఓఈలకి మాత్రమే పరిమితమైనటువంటి సమిట్లు, ఎంఓఈలకు మాత్రమే పరిమితమైనటువంటి పెట్టుబడులు మనం బాగా చూసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు దానికి డిఫరెంట్గా మీరు ఎంఓఈ చేయటమే ఆలస్యం, మీ వెనక మేము ఉంటాం, మీకు సపోర్ట్గా మేము ఉంటాం, ఆ తర్వాత మీరు మాట్లాడాల్సిన పని లేదు, మేమే ఫాలోఅప్ చేసుకుంటాం అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడటం. దానికి తర్వాత అనేక మంది ఎంఓఈలకి ఇప్పటికే సైన్లు కావటం, ఈ సమిట్ స్టార్ట్ కాకముందే కోట్ల రూపాయల్లో సమిట్స్ జరిగాయని చెప్పి ఎంఓఈస్ జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాకుండా ఇక్కడ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సంస్థ పెడితే సంస్థ ఎంఓయూ అయిన దగ్గర నుంచి ప్రభుత్వ అధికారులు వెంటపడి వాళ్ళకి పర్మిషన్స్ అన్ని ఇప్పించి గ్రౌండ్ చేయాలి. దానికి తీసుకున్నటువంటి నిర్ణయాలే ఇవాళ గూగుల్ లాంటి సంస్థ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినాయి. అనేక రాష్ట్రాలు పోటీ పడినాయి. అలాగే అమెరికా తర్వాత అతిపెద్ద సంస్థ దగ్గర 15 బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్తో ఆంధ్ర రాష్ట్రానికి విశాఖపట్నానికి వస్తూ ఉంది. అంటే ఇది కేవలం ప్రభుత్వం తీసుకున్నటువంటి స్పీడ్గా తీసుకున్న నిర్ణయాలే దీనికి ఒక ఉదాహరణ అని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టలు కానీ, అలాగే కొన్ని కంప్రెస్డ్ గ్యాస్ కంపెనీస్ కానీ, అట్లాగే కొన్ని హైడ్రోజన్ గ్యాస్ రెన్యూవబుల్ ఎనర్జీస్ కానీ, హైడ్రోజన్ గ్యాస్ కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రానికి వస్తున్నాయండి. ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, మనకి చక్కటి తీర ప్రాంతం ఉంది, అట్లాగే మనకి అగ్రికల్చర్ ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది. రాయలసీమ ఏరియాలో ఆటోమొబైల్ కానీ, అలాగే ఎలక్ట్రానిక్స్ సంబంధించి కానీ, ఏరోస్పేస్ కానీ, ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయాలని, ఉత్తరాంధ్రలో వచ్చి ఏదైతే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఐటీకి సంబంధించినవి కానీ, ఇవాళ అమరావతిలో ఏదైతే ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని సమూలంగా ఒక పక్క పోర్ట్స్, ఒక పక్క ఎయిర్పోర్ట్స్, ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చిపోతున్నాయి. డెఫినెట్గా ఇది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా అవకాశాలు వస్తుంది. ఏదైతే మీరు చెప్పినటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, లేదంటే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కానీ, రెన్యూవబుల్ ఎనర్జీకి అయితే అనేక రకాలైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా వీటన్నిటిపైన కేవలం ఏదైతే ప్రజాధనాన్ని వ్యర్థం చేస్తూ ఉన్నారు, గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కాదు ఆక్వా వ్యాలీ వస్తుందని చెప్పి జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా అడ్డుకుంటూ, జరుగుతున్నటువంటి అభివృద్ధిని కూడా కనీసం ఏమాత్రం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించకుండా దీన్ని కూడా రాజకీయ కోణంలో చూస్తూ అభివృద్ధిని కూడా తొక్కేసే దిశగా ఏదైతే వైకాపా పార్టీ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సార్. ఏంటి మరి అలాంటి వారికి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం తరఫున మీరు ఇచ్చేటువంటి అష్యూరెన్స్ ఏంటి? ఎందుకంటే మనం చూసాం, మన కళ్ళ ముందు నిలువెత్తు సాక్ష్యం హైదరాబాద్ నగరం. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఆనాడు హైటెక్ సిటీ కడతా ఉంటే ఆ హైటెక్ సిటీని చాలామంది అపహాస్యం చేశారు, కంప్యూటర్లు కూడి పెడతాయి అని చెప్పి మాట్లాడారు. ఆ రోజున బాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మైక్రోసాఫ్ట్ సంస్థ రావడం, దానికి అనుసంధానంగా చాలా సంస్థలు రావడం, మన వాళ్ళందరూ కూడా దాంట్లో ఐటీ ఎంప్లాయీస్గా క్రియేట్ కావడం, దేశ విదేశాల్లో ఇవాళ మన తెలుగు వాళ్ళు నిలబడి ఉన్నారంటే ఆ రోజు బాబు గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. గ్రామం యొక్క స్వరూపమే మారిపోయింది. గ్రామాల్లో భూముల విలువలు పెరిగినాయి, వాళ్ళ ఆదాయాలు పెరిగినాయి. కానీ ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఇవాళ హైదరాబాద్ గురించి మాట్లాడగలరా? ఇవాళ అదే రకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటామంటే ఇక్కడ కూడా వాళ్ళు
రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలు నమ్మారు, ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఇవాళ మాకు 94% మ్యాండేట్ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, రాష్ట్ర ఆర్థిక వనరులు పెంచాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలి. ఆ లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తాం. సో ఓవరాల్గా సార్ ఇప్పటికే ఇది ఈ సమిట్ కాకముందే దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. విశాఖ కేంద్రంగా ఇంకా అభివృద్ధి జరగాలి, ఎందుకంటే మనం అనుకున్నట్లుగానే ఇక్కడ కోస్టల్ కేర్ కానీ లేదంటే రైల్వే కనెక్టివిటీ కానీ వాటర్ కనెక్టివిటీ కానీ అన్ని రకాలుగా అన్నిటికీ సానుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం విశాఖ. ఇక్కడికి 6 లక్షల కోట్ల రూపాయల వరకు ఇప్పటికే పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఈ సమిట్ ద్వారా ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. అంటే ఈ సమిట్ తర్వాత విశాఖని ఏ స్థాయిలో చూడబోతా ఉన్నాం, విశాఖని ఏ స్థాయిలో చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది? ఇది ఒక విశాఖే కాదు, ఆంధ్ర రాష్ట్రం ముఖ చిత్రాన్ని మార్చిపోతుంది. ఇప్పుడు రాయలసీమ ఏరియాలో ఇవాళ ఏదైతే మనం పోలవరం నిర్మాణం చేసుకుంటున్నాం, పోలవరం వాటర్ ఇటు ఉత్తరాంధ్రకి కానీ అటు రాయలసీమ ప్రాంతానికి కూడా తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కానీ, ఇటు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కానీ, ఇటు అగ్రికల్చర్గా తీసుకెళ్తున్నాం, ఐటీగా ఇటు విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాలు, అలాగే ఇది స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద విశాఖ ఎకనామిక్ జోన్ని 9 జిల్లాలు కలుపుకుని ఉత్తరాంధ్రతో సహా మొత్తం 9 జిల్లాలని ఈస్ట్ గోదావరి కలపడం, కృష్ణా జిల్లాలో అశోక్ ఐలాండ్, అలాగే పోర్ట్ మచిలీపట్నం పోర్ట్ కానీ, అలాగే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ, ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చిపోతాయి. డెఫినెట్గా విశాఖపట్నానికి ఒక ప్రత్యేకత ఉంది. దాంతోపాటు రాష్ట్రానికి కూడా ఆ గౌరవం ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాబోతాం. అంటే ఓవరాల్గా ఫైనల్ అంటే యువకాలంలో నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తామన్న ఇచ్చినటువంటి మాటని ఖచ్చితంగా అంటే ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నారా? ఆ దిశగా అడుగులు వేసేందుకు ఇంకా ఎంత సమయం పెట్టే అవకాశం? ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి తొలి రోజు నుంచి మేము పనులు స్టార్ట్ చేసాం, ఆ వేట మొదలు పెట్టాం. అందులో భాగంగానే వాళ్ళు ఇన్ని సంస్థలు వస్తున్నాయి. ఇప్పుడు వరకు జరిగినటువంటి MOUల ప్రకారం చూస్తే 8 నుంచి 9 లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉన్నాయి. ఇంకా మరిన్ని ఉద్యోగాలు రావడానికి కావాల్సినటువంటి ఆలోచనలతో ప్రభుత్వం ముందుకెళ్తాం.